ఫ్రెండ్స్, పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారతదేశం అట్టుడికిపోయింది. ఒక్క దెబ్బతో మొత్తం తన ఒక ఆ పరిస్థితిని మార్చేసింది. అప్పటి వరకు కేవలం డిఫెన్స్ చేసే భారతదేశం ఇప్పుడు మేము కూడా పోరాడితే ఎలా ఉంటుందో చూడండి అంటూ రాత్రికి రాత్రి అంటే ఏప్రిల్ 29 నాటికి పాకిస్తానీలు ఎవరైనా భారతదేశంలో ఉంటే తక్షణమే వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో విశాఖపట్నంలో ఒక కుటుంబం ఉందన్నమాట. అయితే ఆ కుటుంబం ఏంటి అంటే వాళ్ళ చిన్న బాబుకి అంటే వాళ్ళ కుమారుడికి చాలా ప్రాణాంతకమైన ఒక రోగం వచ్చింది. ఆ రోగానికి సంబంధించి వాళ్ళు భారతదేశంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయిందా? అయితే ఇక్కడ వాళ్ళు మొత్తం నలుగురు ఫ్యామిలీ. వైఫ్, హస్బెండ్, ఇద్దరు బాబులు. అయితే హస్బెండ్‌కిను, పెద్ద బాబుకి పాకిస్తాన్‌లో పౌరసత్వం ఉంది. చిన్న బాబుకి అలాగే ఈ మహిళకి అంటే వైఫ్‌కి భారత్ పౌరసత్వం ఉంది. వాళ్ళేం చేశారంటే లాంగ్ టర్మ్ వీసా కోసం అప్లై చేశారు కానీ వాళ్ళకి రాలేదు. కానీ ఈ టైంలో అంటే ఏప్రిల్ 29కి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఎందుకనంటే బాబు ఆరోగ్య పరిస్థితి బాలేదు. దయచేసి మమ్మల్ని ఉండనివ్వండి అని. అప్పుడు అక్కడ స్పందించిన ఆ లోకల్ పోలీస్ కమిషనర్ ఇమ్మీడియేట్‌గా దీన్ని హైరార్కీ గవర్నమెంట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇలా జరిగింది అంటే వాళ్ళేమన్నారంటే, సరే ఓకే. చిన్న పిల్లాడు అందులో అనారోగ్యం అన్నారు కాబట్టి ఓకే అన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది? గుంటనక్క పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేసింది? సీజ్‌ఫైర్ అని చెప్పి వాళ్ళే చెప్పి 3 గంటల తర్వాత మళ్ళీ దాన్ని ఉల్లంఘిస్తూనే వచ్చారు. అంటే కవ్వింపు చర్యలనమాట. దొంగ నాటకాలు. వెన్నుపోటు పొడిచే రకం. అయితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, అటువంటి గుంటనక్క పాకిస్తాన్‌కి మేము వెళ్ళమని, దయచేసి మాకిక్కడ భారతదేశంలోనే పౌరసత్వం కల్పించమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళొక్కళ్ళే కాదు. చాలా మంది ఇలాంటి వాళ్ళున్నారు. మరి వీళ్ళకి నిజంగానే భారత్ పౌరసత్వం ఇవ్వాలా? లేకపోతే తిరిగి పాకిస్తాన్‌కి పంపించేయాలా అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేయండి.